ఏపీకి పెట్టుబడులు ఆహ్వానించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్లో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆక్టోపస్ ఎనర్జీని ఆహ్వానించారు. అమరావతి, విశాఖలలో నూతన టెక్నాలజీ ద్వారా విద్యుత్ సరఫరా నియంత్రణ రంగంలో పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఏపీలో గ్రీన్ ట్రాన్స్పోర్ట్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేసేలా సహకరించేందుకు హిందూజా గ్రూప్ ముందుకు వచ్చింది. ఏపీకి పెట్టుబడులు ఆహ్వానించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్లో ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జార్జ్తో భేటీ అయ్యారు. లండన్లో అతిపెద్ద విద్యుత్ సరఫరాదారు సంస్థగా ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ ఉంది. పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆక్టోపస్ ఎనర్జీని సీఎం ఆహ్వానించారు. అమరావతి, విశాఖలలో నూతన టెక్నాలజీ ద్వారా విద్యుత్ సరఫరా నియంత్రణ రంగంలో పనిచేసేందుకు అవకాశాలున్నాయని వివరించారు. క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్, డేటా ఎనలిటిక్స్ రంగాల్లో ఏపీలో పనిచేసేందుకు అవకాశాలున్నాయని ఆక్టోపస్ ఎనర్జీ ప్రతినిధులకు స్పష్టం చేశారు. 160 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసేలా ఏపీ లక్ష్యం పెట్టుకుందని సీఎం తెలిపారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వ పాలసీలు వివరించారు. హిందూజా గ్రూప్ భారత్ చైర్మన్ అశోక్ హిందూజా, యూరప్లోని హిందూజా గ్రూప్ చైర్మన్ ప్రకాష్ హిందూజా, హిందూజా రెన్యూవబుల్స్ ఫౌండర్ సోమ్ హిందూజాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వారికి వివరించారు. హిందూజా గ్రూప్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దశల వారీగా ఏపీలో 20,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని హిందూజా గ్రూప్ నిర్ణయం తీసుకుంది. విశాఖలో ఉన్న హిందూజా పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని మరో 1,600 మెగావాట్ల ఉత్పత్తి పెంచేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రాయలసీమలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసే అంశంపై ఒప్పందం జరిగింది. కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ ఏర్పాటు అంశంపైన అవగాహన ఒప్పందం కుదిరింది. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలోని ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. క్యూ లైన్ల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ, భద్రతాపరమైన అంశాలపై తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడా భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఆదేశించారు. ఈ నెల 5వ తేదీన కార్తీక పౌర్ణమి ఉన్నందున ఆ రోజు, ఆ తరువాత రోజు ఉండే రద్దీని అంచనా వేసుకోవాలని సూచించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్పీతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులకు పుణ్యక్షేత్రాలు, దేవాలయాలలో ఏర్పాట్లపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా పరిధిలో ప్రముఖ శైవ క్షేత్రాలైన సామర్లకోట, కుమార భీమేశ్వర స్వామి ఆలయం, పిఠాపురం శ్రీ పాదగయ, అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయాలతో పాటు పలు ప్రధాన ఆలయాల్లో కార్తీక మాసంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేశారు. కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో దేవాదాయ శాఖ ఆలయాల దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రసిద్ధ క్షేత్రాలతో పాటు ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నిర్వహణలో ఎన్ని ఆలయాలు ఉన్నాయో దేవాదాయ శాఖ అధికారులు నివేదిక సిద్ధం చేసి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తక్షణమే అందించాలి. అక్కడ కూడా రద్దీ విషయమై పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ నెల 5వ తేదీన కార్తీక పౌర్ణమి ఉన్నందున ఆ రోజు, ఆ తర్వాత రోజు ఉండే రద్దీని అంచనా వేసుకోవాలన్నారు. ముఖ్యంగా శని, ఆది, సోమవారాల్లో భక్తుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోందని, ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల రద్దీకి తగిన విధంగా ఆలయ ప్రాంగణంలో క్యూ లైన్ల నిర్వహణ ఉండాలన్నారు. క్యూ లైన్ల పైన, ఆలయ పరిసరాల్లోనూ సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల రద్దీకి తగిన విధంగా తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయటం, చెత్త పేరుకుపోకుండా పారిశుద్ధ్య నిర్వహణను స్థానిక సంస్థల యంత్రాంగం చేపట్టాలన్నారు. భక్తుల రద్దీకి తగిన విధంగా ఆర్టీసీ బస్సులు నడపాలని, రద్దీ సమయాల్లో ఆయా క్షేత్రాల మీదుగా వెళ్లే జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తూ ప్రమాదాలకు తావు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఆలయాల దగ్గర మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలన్నారు. యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పునరుద్ఘాటించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు.
ఈ 16 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతుందని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణే తమ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో విజన్ ఉన్న నాయకత్వం ఉందని చెప్పారు. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్సెల్ఆర్ మిట్టల్ 1.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతోందని వివరించారు. విశాఖపట్నం వేదికగా నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు 300 మంది పారిశ్రామికవేత్తలు తరలి రానున్నారన్నారు. ఈ సదస్సులో 410 ఒప్పందాలపై సంతకాలు చేయబోతున్నట్లు మంత్రి నారా లోకేష్ వివరించారు. ఈ భాగస్వామ్య సదస్సుకు కేవలం కంపెనీలను ఆహ్వానించడమే కాదని అక్కడ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ఏపీకి నవంబర్ మాసంలో పలు ప్రాజెక్టులు రాబోతున్నాయని చెప్పారు. ప్రోత్సాహకాల అంశంలో ఏపీతో పొరుగు రాష్ట్రాలు పోటీ పడవచ్చని పేర్కొన్నారు. దేశ ఎఫ్డీఐ చరిత్రలో అతిపెద్ద పెట్టుబడి గూగుల్ పెట్టబోతోందని ఆయన వివరించారు. స్వదేశీ పెట్టుబడుల సాధనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని గుర్తు చేశారు. నెల్లూరులో బీపీసీఎల్ సంస్థ 1,00,000 కోట్ల పెట్టుబడి పెడుతోందన్నారు. ఒక గూగుల్ వచ్చేసిందని మేము ఇక్కడ సంబరాలు చేసుకోవట్లేదు. నెక్స్ట్ ఏంటని మేము వర్కౌట్ చేస్తున్నాం. 1 గిగావాట్ డన్, వాళ్ళది 1 గిగావాట్ అయింది, సిఫీ ఒక 500 మెగావాట్ అయింది, ఇంకొక 4.5 గిగావాట్ చేయాలి. మా టార్గెట్ 6 గిగావాట్ చేసి చూపిస్తాం, సాధిస్తాం. వాళ్ళని తీసుకొస్తాం, మొత్తం ఎకో సిస్టమ్ తీసుకొస్తాం. ఎందుకంటే సర్వర్స్ తయారు చేయాలి, రేపు దానికి కావాల్సిన గ్రీన్ ఎనర్జీ తీసుకురావాలి, మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి. మేము బలంగా నమ్మేది వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్. అంటే వర్టికల్ అంటే ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో అనేక కాంపోనెంట్స్ ఉంటుంది. హౌసింగ్, కెమెరా లెన్స్, బ్యాటరీ, స్క్రీన్, యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి. ఇది వర్టికల్స్. హారిజాంటల్ వచ్చగల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, స్పెషలైజ్డ్ కోర్సెస్. సో నా హాస్టల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత సుమారుగా 4 యూనివర్సిటీస్తో మేము డిసైడ్ చేసాం ముందరికి వెళ్తాం. జేమ్స్ కుక్ యూనివర్సిటీతో ఆక్వా క్లస్టర్, అదేవిధంగా అనేక యూనివర్సిటీస్తో ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ, గ్రిఫిట్ లాంటి అద్భుతమైన యూనివర్సిటీస్తో స్పోర్ట్స్ ఎకోసిస్టమ్. సో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మా కార్నర్ స్టోన్ అని చేసి చూపించాం గతంలో. ఈసారి మరింత వేగంగా మేము అది ముందలు తీసుకెళ్తున్నాం. సమ్మిట్లో సుమారుగా 2.7 లక్షల కోట్ల పెట్టుబడికి, తద్వారా 2.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీలకి శంకుస్థాపన కూడా మేము చేయబోతున్నాం. మాకు ఇది ఏంటంటే పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది ఏదో పెట్టుబడులు వస్తారు, ప్రభుత్వం ఉంటుంది, ఒప్పందాల కోసమే మాత్రమే కాదు. ఈ పార్ట్నర్షిప్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతకి ఉన్న ఆశలు తీర్చే విధంగా. విశాఖలో ఈ నెల 14, 15వ తేదీల్లో జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్లో టెక్స్టైల్స్ రంగంలో ఎంఓయూలు చేసుకోబోతున్నట్లు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విశాఖ సమ్మిట్లో 2 స్టాళ్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏపీలో టెక్స్టైల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పెట్టుబడిదారులను విశాఖ సమ్మిట్కు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో రాష్ట్ర చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా, కమిషనర్ రేఖారాణి, ఇండస్ట్రీస్ కార్యదర్శి యువరాజ్తో మంత్రి సవిత సమావేశమయ్యారు. పార్ట్నర్షిప్ సమ్మిట్లో భాగంగా టెక్స్టైల్స్ రంగంలో ఎంఓయూలకు ప్రత్యేక సమయం కేటాయిస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఇప్పటికే ఏపీలో టెక్స్టైల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పెట్టుబడిదారులను విశాఖ సమ్మిట్కు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు, ఎంత మేర పెట్టుబడులు పెడుతున్నారో మంత్రిని అడిగి తెలుసుకున్నారు. విశాఖ సమ్మిట్లో భాగంగా ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ పెవిలియన్లో 2 స్టాళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. అందులో ఒక దానిలో ఓడిఓపి అవార్డులు పొందిన వస్త్రాలను, కళారూపాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. మరో దాంట్లో అన్ని రకాల చేనేత దుస్తులు విక్రయించేలా నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కష్టం అంటే చాలు క్షణం ఆలోచించకుండా ఆపన్న హస్తం అందించే హోంమంత్రి వంగలపూడి అనిత మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
యలమంచిలి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి నక్కపల్లి వెళుతున్న హోంమంత్రి అనిత ఘటన చూసి చలించిపోయారు. కాన్వాయ్ ఆపి స్వయంగా వారిని కాపాడేందుకు శ్రమించారు. క్షతగాత్రులకు సపర్యలు చేయడంతో పాటు దగ్గరుండి వాహనాల్లో వారిని యలమంచిలి ప్రభుత్వాసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. స్వయంగా క్షతగాత్రులకు సాయం చేస్తూ వారిని అంబులెన్సుల్లోకి ఎక్కించడమే కాకుండా సిబ్బందికి సూచనలిస్తూ వారిని వేగంగా ఆసుపత్రికి తరలించారు. వెంటనే యలమంచిలి ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. దగ్గరుండి మరీ వారి వైద్య సేవలను పరిశీలించారు. అమ్మలా మారి వారికి సపర్యలు చేస్తూ వారిలో ధైర్యం నింపారు. దుబాయ్ పర్యటనలో ఉన్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ బృందం మొదటి రోజు దుబాయ్లో ఇండియన్ కౌన్సిల్ ప్రతినిధులు బీజీ కృష్ణన్, సెలీనా శశికాంత్తో భేటీ అయ్యారు. దుబాయ్ పర్యటన, ఏపీ అభివృద్ధిపై కౌన్సిల్ ప్రతినిధులకు వివరించారు. శోభా గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ దత్తతో భేటీ అయ్యారు. రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శోభా గ్రూప్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచింది. దుబాయ్లో భారత కాన్సుల్ జనరల్ సతీష్ శివన్తో లంచ్ మీటింగ్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. విజయవాడ ఐటీఐ కాలేజ్ రోడ్డులో నూతనంగా నిర్మించిన వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా హాస్పిటల్ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చరణల మధ్య వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, వీఐపీ, ఏసీ, జనరల్ వార్డులను పరిశీలించారు. ఆసుపత్రి మొత్తం కలియ తిరిగి అందుబాటులోని సౌకర్యాలను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి లోకేష్ ను ఆసుపత్రి నిర్వాహకులు ప్రత్యేక జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. అందరితో కలిసి మంత్రి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎండీ జి లక్ష్మీకుమార్, సీఈఓ కె సుధాకర్ తో పాటు ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మోడల్ నియోజకవర్గంగా పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. 39వ డివిజన్లో 48 లక్షల రూపాయల అంచనా వ్యయంతో రోడ్డుకు ఇరువైపులా చేపట్టనున్న పేవర్ బ్లాక్స్ పనులకు ఆయన ప్రారంభించారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి తాను కృషి చేస్తానని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి నేడు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 39వ డివిజన్లో 48 లక్షల అంచనా వ్యయంతో రోడ్డుకి ఇరువైపులా చేపట్టనున్న పేవర్ బ్లాక్స్, ఫుట్పాత్ పనుల శిలాఫలకాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ 39వ డివిజన్లోని ప్రధాన రోడ్ల వెంట ఫుట్పాత్లు శుభ్రంగా లేవని, అందుకే 48 లక్షల వ్యయంతో సిమెంట్తో పేవర్ బ్లాక్స్ వేసే పనులు చేపట్టడం జరిగిందని వివరించారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి తాను కృషి చేస్తానని తెలిపారు. అనంతరం కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి నాయకత్వంలో 48 లక్షల రూపాయలతో ఈరోజు పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. గత సంవత్సర కాలంగా ప్రజలకు ఏ సమస్య వచ్చినా స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి కార్యాలయం నుంచి, అలాగే స్థానికంగా 3 పార్టీల నాయకత్వం సహకారంతో ప్రజలు కోరుకున్న పనులను త్వరితగతిన కార్పొరేషన్లో తీర్మానాలు పెట్టి ఆమోదింప చేసుకుంటున్నామని తెలిపారు. ఈ కృషి ద్వారా 39వ డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తామని కార్పొరేటర్ పేర్కొన్నారు. 39వ డివిజన్లో ఈ మెయిన్గా ఈ ఫుట్పాత్లన్నీ కూడా శుభ్రంగా లేవు కాబట్టి వాటికి పేవర్ బ్లాక్స్ వేసి సిమెంట్తో 48,70,000 రూపాయల వర్క్ అలాట్ చేయడం జరిగింది. ఈ డ్రైనేజ్ కవర్లు కూడా వేసేస్తారా? డ్రైనేజ్ కవర్ ప్రస్తుతానికి మాకు కనపడినంత వరకు దీనికి ప్రొవిజన్ ఉంది కాబట్టి చేపించాం. ఇక తర్వాత కార్పొరేటర్ గారు కనుక డ్రైన్ కవర్లకి వాటికి కూడా ఇచ్చి ఎస్టిమేట్ జరుగుతూ ఉంది, అది కూడా చేపిస్తాం. స్థానిక ప్రజలకి ఇంకేదైనా కనుక ఇబ్బందులు ఉంటే వెంటనే కార్పొరేటర్ గారి ద్వారా మా ఆఫీస్కి తెలియపరిస్తే వెంటనే దాని మీద అటెండ్ అవుతాం. ఓకే. నగర రోడ్ల సుందరీకరణ మరియు రోడ్డు మీద డస్ట్ తక్కువగా ఏర్పడడానికి వెసులుబాటుగా పేవర్ బ్లాక్స్ ఏర్పాటు చేయడానికి ఈరోజు 48 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఈ 3 రోడ్లకి ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారి నాయకత్వంలో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. గత సంవత్సరాల కాలంగా కూటమి ప్రభుత్వంలో ప్రజలకి ఏ సమస్య వచ్చినా సరే మా స్థానిక శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారి కార్యాలయం నుంచి, అలాగే స్థానికంగా మా నాయకత్వం అన్ని 3 పార్టీలు సమన్వయంతో అన్ని నాయకత్వంతో ప్రజలు ఏం కోరుకున్నా సరే త్వరితగతిన కార్పొరేషన్లో ఆ తీర్మానాలు పెట్టి ఓకే చేయించుకుని
ఈ 39వ డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడానికి మా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ముందుకు సాగడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఈ డివిజన్కి ఇంకే ఇతరత్ర సమస్యలు కూడా పూర్తి చేసి ఈ డివిజన్ని విజయవాడలోనే అర్జీల పరిష్కారంలో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని, అర్జీలు పునరావృతం కాకుండా అర్జీలకు పరిష్కారం చూపాల్సిందేనని, అనుమతి లేకుండా గ్రీవెన్స్ కు గైర్హాజరైతే చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అధికారులను హెచ్చరించారు. అర్జీదారుడు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారుల దృష్టి పెట్టి పరిష్కార మార్గం చూపాలన్న కృత నిశ్చయంతో ఉన్నప్పుడే అర్జీల పరిష్కారం అవుతాయన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా నేడు కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియాలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గ్రీవెన్స్ ద్వారా అర్జీలు ప్రజల నుండి 194 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని, అర్జీదారుడు పెట్టుకున్న నమ్మకానికి బలం చేకూర్చే విధంగా అర్జీలను పరిష్కరించి ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అధికారులను కలిసేందుకు శ్రమకోర్చి ఎంతో ఆశతో గ్రీవెన్స్ సెలను ఆశ్రయించేందుకు వస్తున్నారన్నారు. అర్జీలు తీసుకునే సమయంలో సంబంధిత అధికారులు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉన్న తరుణంలో కొందరు అధికారులు పై అధికారుల అనుమతి లేకుండా గ్రీవెన్స్కు గైర్హాజరు కావటం, సమయపాలన పాటించకపోవటం వంటివి తన దృష్టికి వస్తే సహించేది లేదన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యత ప్రమాణాలతో అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్దేశించిన సమయానికి సమస్యలకు పరిష్కారం చూపాల్సిందేనని, ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా సహించబోనని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. సానుకూలతతో సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలన్నారు. స్వీకరించిన అర్జీలకు సంబంధించి కింది స్థాయి అధికారులు, సిబ్బంది నుండి స్పష్టమైన సమాచారం తీసుకొని సమస్యలను పరిష్కరించి అర్జీదారులను సంతృప్తిపరచడమే లక్ష్యంగా అధికారుల పనితీరు ఉండాలన్నారు. అర్జీల పరిష్కారంపై తాను ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తానని, అర్జీల పరిష్కారంలో సరైన కారణం లేకుండా జాప్యం చేస్తే నాణ్యత లేకున్నా సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ లక్ష్మీసా స్పష్టం చేశారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం లక్ష్మీనరసింహం, డిఆర్ఏ పీడీ ఏఎన్వి నాంచారావు, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి జ్యోతి, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ గెలిచిన సందర్భంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మహిళా పోలీస్ అధికారులు, పోలీస్ క్రీడాకారులు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి భారత మహిళా క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు తలుచుకుంటే ఏ రంగంలోనైనా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నా కూడా తన సంకల్పాన్నే ఆయుధంగా చేసి ఖచ్చితంగా సాధిస్తారు అని చెప్పడానికి ఈ ప్రపంచ కప్ ఒక నిదర్శనమని తెలియజేశారు. భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ గెలిచిన సందర్భంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మహిళా పోలీస్ అధికారులు, పోలీస్ క్రీడాకారులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాల్లో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి భారత మహిళా క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో విధులు నిర్వహించే మహిళా సిబ్బందిలోని క్రీడాకారులందరినీ కూడా వారి వారి క్రీడల్లో నైపుణ్యం పెంపొందించడానికి ప్రత్యేకంగా అవసరమైన అన్ని ప్రోత్సాహకాలు అందిస్తూ ప్రోత్సహించడం జరుగుతోందని తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళా సంబంధిత నేరాలు, ముఖ్యంగా పోక్సో కేసులలో మహిళలు మరియు చిన్నపిల్లలపై జరిగే దాడులు, సైబర్ నేరాలు జరగకుండా ఉండడానికి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి జాతీయ స్థాయి మహిళా క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్స్గా ఏర్పాటు చేసుకుని ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. వచ్చే సంక్రాంతి సంబరాల నేపథ్యంలో మహిళల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి డిసెంబర్ నెలలో రూరల్ ఏరియాలలో మండల మరియు జిల్లా స్థాయిలలో మహిళలకు వాలీబాల్, ఖోఖో, క్రికెట్, హ్యాండ్బాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, రన్నింగ్ మొదలైన క్రీడలను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ను నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈగల్ సెల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని ఈగల్ సెల్ విజయవాడ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం రవీంద్ర తెలిపారు. ఈగల్ కు అధిపతిగా ఆకే రవికృష్ణను నియమించిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడైతే గంజాయి పంట పండుతుందో దాన్ని నిర్మూలించాలనే గొప్ప ఆలోచనతో అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి ప్రాంతాల్లో గంజాయిని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగిందన్నారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలను చూపించడం జరిగిందని తెలిపారు. స్థానిక పోలీసుల సమన్వయంతో గంజాయిని పూర్తిగా నిర్మూలించడం జరిగిందని తెలిపారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈగల్ సెల్ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలు, వాటి గురించి సమాచారం తెలిస్తే ఎవరికి చెప్పాలి, ఈగల్ సెల్ తీసుకుంటున్న చర్యల గురించి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఈగల్ సెల్ విజయవాడ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం రవీంద్ర మాట్లాడుతూ గంజాయిని నిర్మూలించేందుకు ఈగల్ సెల్ ఆధ్వర్యంలో అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైళ్లలో రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకొని కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఒక పక్కన గంజాయి పట్టుకొని కేసులు నమోదు చేయడమే కాకుండా స్కూళ్లు, కాలేజీలు, కమ్యూనిటీ హాళ్లు, అపార్ట్మెంట్ కూడళ్లలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులను చైతన్యపరిచి వారు డ్రగ్స్, గంజాయి జోలికి పోకుండా చైతన్యపరుస్తున్నామని అన్నారు. ఆపరేషన్ గరుడ నిర్వహించి మెడికల్ షాపుల్లో మత్తు కలిగించే మందులు అమ్మకుండా డ్రైవులు నిర్వహించి పట్టుకోవటం జరిగిందన్నారు. గంజాయి చాక్లెట్స్ కూడా పట్టుకొని నిర్మూలించామని చెప్పారు. గాంజా చాక్లెట్స్ అనేది రాజస్థాన్ వైపు నుండి వస్తుందని తెలుసుకొని వాటిని కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డ్రగ్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో అనేది తెలుసుకొని, గాంజాయి అనేది ఎక్కడి నుంచి సప్లై అవుతుందో అనేది తెలుసుకొని వాటిని కూడా ట్రాన్స్పోర్ట్ను కూడా కంట్రోల్ చేసి వాటిని కూడా పట్టుకొని కేసు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఎక్కువగా ఈ గాంజా డ్రగ్స్ కేసులు ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళ మీద కూడా పిట్ అండ్ అబ్యూస్ కేసు నమోదు చేసి వాళ్ళని కూడా సుమారు సంవత్సరం 2 సంవత్సరాలకు జైల్లో ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ గాంజాయి మీద ఎక్కువగా సంపాదించి ఉన్నారో వాళ్ళ మీద కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ యొక్క ఆస్తులను సీజ్ చేసి జప్తు చేసి వాటిని కూడా యాక్షన్ వేసే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా మన గవర్నమెంట్ ఆధ్వర్యంలో, లోకల్ పోలీసుల యొక్క ఆధ్వర్యంలో మన ఐజీపీ శ్రీ ఆకే రవికృష్ణ గారు గొప్ప ఆలోచన మేరకు ఈ గాంజాయి సీజ్ చేసిన గాంజాయి వేరే వెళ్లకుండా వాటిని కూడా డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. కార్తీక మాసం సోమవారం కావటంతో విజయవాడ గవర్నర్పేట శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం శివనామస్మరణతో నామస్మరణలతో మారుమ్రోగుతోంది. వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. కార్తీక దీపాలు వెలిగించడంతో పాటు దీపాల వెలుగు కాంతుల నడుమ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పరమ పవిత్రమైన మాసం, ఆధ్యాత్మిక వాతావరణానికి నెలవైన కార్తీక మాసం సోమవారం సందర్భంగా విజయవాడ గవర్నర్పేటలో కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుంచే ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి అనంతరం చేరువునే ఉన్న పాత శివాలయంలో దేవస్థానం అర్చకులు పరమశివునికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, క్షీరాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్తీక దామోదరుల ప్రీత్యర్థం దీపాలు వెలిగించి శాస్త్రోక్తంగా అర్చనలు నిర్వహించారు. వేకువజాము నుంచే ప్రారంభమైన భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం కమిటీ సభ్యులు, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసంలో ప్రతి సోమవారం వచ్చి కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేయటం భక్తులకు ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. కార్తీక మాసంలో కాశీ విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. పరమశివుడిని మదిలో మనసారా ఓం నమ శివాయ అని స్మరిస్తే చాలు, కరిగిపోతాడు. భక్తితో పరమేశ్వరుణ్ణి ఒక సుమం సమర్పించినా లేదా శివ పంచాక్షరి ధ్యానం చేసినా సంతుష్టుడై సకల శుభాలు, అష్టైశ్వర్యాలు కలిగిస్తాడని భక్తుల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ గుడిలో ఉండి మేము పనిచేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ, అలాగే ప్రజలకి ఈ 2వ సోమవారం ప్రజలందరికీ కార్తీక మాసం 2వ సోమవారం అభిషేకాలు కానీ గుడికి సంబంధించిన దాంట్లో ప్రతి దాంట్లో పాలు పంచుకుంటూ ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటూ దర్శనానికి కానీ దేనికి కానీ ఇబ్బంది కలగకుండా ప్రజలకి, అలాగే అభిషేకాలు ఉదయం 3 నుంచి అభిషేకాలు జరుగుతున్నాయి. ఈ అభిషేకాలకు పాల్గొన్న ప్రజలంతా ఏ సౌకర్యం బాగోలేదు అనుకోకుండా అన్ని ప్రతి దాంట్లో ఉండి మేము వర్క్ చేసుకొని వస్తాం. ఉదయం 3 గంటల నుంచి అభిషేకాలు, అన్నాభిషేకాలు, బిల్వార్చనలు జరుగుతున్నాయి. అన్ని ఈవో గారు, ధర్మకర్తల మండలి అన్నీ కలిపి విశేష కార్యక్రమాలని పర్యవేక్షిస్తూ భక్తులకు ఎటువంటి అంతరాయం కలగకుండా దర్శనానికి కానీ అభిషేకాలకు కానీ అనుకూలంగా అన్నీ చేస్తున్నారు. అన్నపూర్ణ దేవస్థానంలో కార్యక్రమాలు చాలా విశేషంగా పూజలు జరుగుతున్నాయి. సుబ్రహ్మణ్య వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి కళ్యాణం ఉత్సవం జరుగుతుంది. ఆ స్వామివారికి భక్తులతో స్వయాన అభిషేకం చేసి ఆ ఉత్సవ విగ్రహాలకి కళ్యాణం చేస్తారు. అయ్యాక ప్రతి అష్టమి, శుద్ధ అష్టమి నాడు కాలభైరవ స్వామికి అభిషేకం జరుగుతుంది. భక్తులతోనే, స్వయంగా భక్తులతోనే జరిపిస్తారు.
తర్వాత కార్తీక మాసం ఈ నెల రోజులు సాయంత్రం పూట స్వామివారికి సహస్రలింగార్చన 1126 లింగాలతో స్వామివారికి కైలాస యంత్రంగా ప్రస్తావించి దానికి స్వామివారికి నవగ్రహ పాశుపతంతో రుద్రాభిషేకం జరుగుతుంది. అయ్యాక ఈ మహాన్యాసం అభిషేకం పొద్దున 8:30కి మొదలవుతుంది. అయ్యా 11:30కి హారతి మంత్రపుష్పాలు ఇస్తారు రోజు. అట్లానే సహస్రలింగార్చన సాయంత్రం 6:30కి స్వామివారికి హారతి మంత్రపుష్పాలు 7ంటికి 6:30 7ంటికి అయ్యాక భక్తులందరికీ తీర్థప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. హర పార్వతీపతయే హర హర మహాదేవ హర. శిథిలావస్థలో ఉన్న ఉర్దూ జూనియర్ కళాశాలలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో కళాశాల రూపురేఖలు మార్చడం జరిగిందని ఎమ్మెల్యే సుజనా చౌదరి వివరించారు. ఉపాధ్యాయుల కొరత ఉండగా ప్రభుత్వం నూతన ఉపాధ్యాయులను కూడా నియమించిందని వెల్లడించారు. విద్య ద్వారానే ప్రజల అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని కబేళా సెంటర్లో ఉన్న ఉర్దూ జూనియర్ కళాశాలలో సుజనా ఫౌండేషన్ మరియు బీజీఎల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించిన సైన్స్ ల్యాబ్లను ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ ఉర్దూ జూనియర్ కళాశాలను స్థాపించి 12 ఏళ్లు అయినట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కళాశాలను సందర్శించినప్పుడు అది శిథిలావస్థలో ఉందని, కనీసం పెట్టగోడలు కూడా లేవని, విద్యార్థులకు ల్యాబులు అందుబాటులో లేవని గుర్తు చేశారు. తన నియోజకవర్గంలో కళాశాల పరిస్థితి ఇలా ఉండటంతో దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా నిధుల కొరత కారణంగా సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో కళాశాల రూపురేఖలు మార్చడం జరిగిందని వివరించారు. ఉపాధ్యాయుల కొరత ఉండగా ప్రభుత్వం నూతన ఉపాధ్యాయులను కూడా నియమించిందని వెల్లడించారు. ఈరోజు విద్యార్థులే రేపొద్దున మన భావితర పౌరులు కాబట్టి వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళని పైకి తీసుకొస్తే మంచిది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని, కులమతాలకి చేతి వృత్తులకి అతీతంగా ఎవరు దేంట్లో వాళ్ళు గనక బాగా చేయగలరో దాంట్లో మనం ప్రోత్సహిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మా కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్, కాలేజ్ అన్నిటి మీద కూడా ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి నా తరఫున ఫోకస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు కానీ లెక్చరర్లు కానీ ఇక్కడ అందరూ కూడా కొంచెం సంతోషమైన మొహాలు కనపడతా ఉన్నాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా దిగులుగా ఉన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఉపాధ్యాయుల కొరత కూడా గవర్నమెంట్ వెంటనే స్పందించింది. 12 మందిని కొత్తగా పర్మనెంట్ ఉపాధ్యాయులు వేయడం జరిగింది. డెఫినెట్గా ఈ కాలేజీలో విద్యార్థులందరూ కూడా బాగా చదువుకొని జీవితంలో. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ హఫీజ్ షేక్ అహ్మద్ మాట్లాడుతూ గత సంవత్సరం ఎమ్మెల్యే సుజనా చౌదరి కళాశాలను సందర్శించిన సందర్భంగా విద్యార్థులు, సిబ్బంది ల్యాబుల కొరత గురించి ఆయనకు విన్నవించారని ప్రిన్సిపాల్ తెలిపారు. వాగ్దానం చేసిన విధంగా 1 సంవత్సరం గడవక ముందే కళాశాలకు 4 సైన్స్ ల్యాబులను కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ 9,25,000 వరకు ఖర్చు చేసి సుజనా ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేశారని ప్రిన్సిపల్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ల్యాబుల ఏర్పాటుతో సైన్స్ విద్యార్థుల చిరకాల కోరిక నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. నా సొంత నిధులతో సుజనా ఫౌండేషన్ ద్వారా ఈ 4 ల్యాబులు కూడా నేను ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేశారు. ఏ రకంగా వాగ్దానం చేశారో సంవత్సరం గడవక ముందే మన కళాశాలకి 4 ల్యాబులు అంటే కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అలాగే ఫిజిక్స్ 4 ల్యాబులు కూడా 9,25,000 వరకు డబ్బులు ఖర్చు పెట్టి సుజనా ఫౌండేషన్ ద్వారా మన కళాశాలకి ల్యాబ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మన కళాశాలలో ఈ సంవత్సరం MPHW, MLT కూడా కోర్సు కూడా పెట్టడం జరిగింది. అప్పుడైతే మనకి ఆ కోర్సు రాలేదు కాబట్టి ఆ సార్కి రిక్వెస్ట్ చేయలేకపోయాం. ఈ సంవత్సరం మనకి ఆ ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా కావాలి కాబట్టి ఈ వచ్చిన సందర్భంగా సార్ గారిని కూడా రిక్వెస్ట్ చేసి ఆ 2 ల్యాబ్లు కూడా మనం ప్రొవైడ్ చేసుకుంటానికి కూడా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సౌత్ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా దొనకొండలో 25 ఎకరాల విస్తీర్ణంలో $480 మిలియన్ వ్యయంతో చెన్ జాంగ్ యున్ చల్లా క్యాన్సర్ సెంటర్ను నెలకొల్పనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాన్సర్ సెంటర్కు సంబంధించిన అనుమతులు ఇచ్చినా అనతి కాలంలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వివరించారు. క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 4,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. విజయవాడలోని పార్క్ హయత్ హోటల్లో సౌత్ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి 5 భాగస్వామ్య కంపెనీలతో MOUలు చేసుకున్నారు. అనంతరం వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం అధ్యక్షులు పీటర్ చున్ మాట్లాడుతూ
చంజాంగ్ యున్ క్యాన్సర్ సెంటర్ను చెన్నైలో ప్రారంభించామని, అక్కడ వైద్య సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు. క్యాన్సర్ సెంటర్ విస్తరణలో భాగంగా మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్న సమయంలో చల్లా గ్రూప్స్ అధినేత చల్లా ప్రసాద్ సూచన మేరకు తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ సేవలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా దొనకొండలో 25 ఎకరాల విస్తీర్ణంలో $480 మిలియన్ వ్యయంతో అతిపెద్ద క్యాన్సర్ సెంటర్ను నెలకొల్పనున్నట్లు ఆయన తెలియజేశారు. ఒమెక్సా బయాలజీస్, MACE, చల్లా గ్రూప్, ఐ హోల్డింగ్ కంపెనీల భాగస్వామ్యంతో క్యాన్సర్ సెంటర్ను నిర్మించనున్నట్లు ప్రకటించారు. క్యాన్సర్ సెంటర్ నిర్మాణం అనంతరం మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫ్రీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నిర్మాణం చేస్తామన్నారు. అనంతరం చల్లా గ్రూప్ అధినేత చల్లా ప్రసాద్ మాట్లాడుతూ తాను ప్రకాశం జిల్లా వాసినని, తనకు జన్మనిచ్చిన ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం సహకారంతో చంజాంగ్ యున్ క్యాన్సర్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాతో పాటు గుంటూరు జిల్లాలోని పేదలకు ఈ క్యాన్సర్ సెంటర్ ఎంతగానో దోహదపడుతుందని ఆయన తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న నిరంతర శ్రమ ప్రశంసనీయమన్నారు. ఇందులో భాగంగా తాను క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఒమెక్సా కంపెనీ ఫౌండర్ డాక్టర్ రాజన్ గార్గ్, ఉపాధ్యక్షుడు సుధీర్ పూర్ మాట్లాడుతూ చంజాంగ్ యంగ్ క్యాన్సర్ సెంటర్లో ఒమెక్సా బయోటెక్నాలజీస్ తరపున క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, క్యాన్సర్ గడ్డల తొలగింపు నిర్వహణ చేస్తామన్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఈ క్యాన్సర్ సెంటర్ను నిర్మిస్తున్నారని, పేద ప్రజలకు ఈ క్యాన్సర్ సెంటర్ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. This collaboration, we aim to bring the best of healthcare innovation and combine it with India's incredible human capacity and compassion. The Chanjangun Challa Cancer Center, Andhra Pradesh and beyond India is only the beginning. Our long-term vision is to develop a medical smart city, a hub that connects hospitals, universities, startups and international institutions in one integrated ecosystem. Here, healthcare will be powered by AI, robotics, and data-driven research, creating a model for smart, inclusive, and sustainable development. We envision Andhra Pradesh not just as a state of treatment, but as a state of healing, learning, and innovation that will inspire throughout India. Partner here, Mr. Prasad Challa, and rest of the community of Andhra Pradesh to make this happen, and we will do. We are at a first phase of setting things up, and we will continue and endeavor to have something further down the line so the media as well as the government can see exactly what we're doing and envisage for this cancer hospital to set, to begin and to push forward, and hopefully not just in Andhra Pradesh but throughout India multiply. Omexa Biologics brings the early detection of the cancer at stage 0, and then with our affordable drugs, we treat the patients. I would like to thank all the people here for this particular support and making the great things in the state of Andhra Pradesh. As medical science, affordability, and the world-class delivery systems, which will help transform how the healthcare is accessed and delivered across the nation. To add to what Peter mentioned about, at the once the hospital is there, our goal is to bring medical technologies and expertise. Of course, take the advantage of the advanced therapies available in India, but also bring the talent and expertise from across the world, from South Korea, from US, wherever it might be, or from London, England, wherever it might be. Our goal is to bring it to Andhra Pradesh, to make it available to people of Andhra Pradesh right over here. కంపెనీస్ ఇప్పుడు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, వాళ్ళతో సైన్ కూడా చేసాము. దాంట్లో ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఇప్పుడు వీళ్ళు ఒక హాస్పిటల్ ఇక్కడ పెట్టబోతున్నారు. దీంతోపాటు ఒక టూరిజం డెవలప్మెంట్ కంపెనీ కూడా ఉంది. వాళ్ళు కూడా ఇప్పుడు 15వ తారీఖు వాళ్ళు కూడా వస్తారు US నుంచి. దీని అందరికీ కూడా ఇక్కడ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా సహకారం ఇస్తుంది కాబట్టి వాళ్ళతోటి కమ్యూనికేట్ అయ్యి మేము అసోసియేట్ వీళ్ళందరితో కలిసి కూడా అక్కడ దొనకొండ ఏరియా అనేది
ఏరియాలో ఇండస్ట్రీస్ తేవాలని చెప్పేసి ఒక ఆలోచనతో మేము ముందుకెళ్తున్నామండి. దీనికి సంబంధించి కూటమి గవర్నమెంట్ తోటి కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ టైం వాళ్ళని కలవబోతున్నాము. కౌలు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, మోంతా తుఫాన్ వల్ల నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పివి ఆంజనేయులు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి గువ్వల సీతారామిరెడ్డి డిమాండ్ చేశారు. భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా CCRCలు ఇవ్వాలని, కులాల వారీగా కాకుండా కౌలు రైతులందరికీ 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ అందించాలని కోరారు. మోంతా తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి కౌలు రైతును నమోదు చేసి నష్టపరిహారం అందించాలన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశాఖకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పివి ఆంజనేయులు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి గువ్వల సీతారామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కౌలు చట్టం మార్చాలని, ప్రభుత్వమే నేరుగా కౌలు రైతులను గుర్తించి కార్డులు ఇవ్వాలని, అనేక రూపాలలో కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో అనేక నిరసనలు తెలియజేశామన్నారు. ఫలితంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో కౌలు రైతులకు నూతన కౌలు చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఇప్పటికీ 18 నెలలైనా అమలు కాలేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో భూ యజమాని అంగీకరించి సంతకం పెడితేనే కౌలు రైతులకు CCRCలు ఇచ్చేవారని, దీనివల్ల కౌలు రైతులు నష్టపోతున్నారని అప్పటిలో కూటమి పార్టీలన్నీ వ్యతిరేకించాయన్నారు. అప్పుడు వ్యతిరేకించిన కూటమి పార్టీల ప్రభుత్వమే నేడు పట్టించుకోవటం లేదని తెలిపారు. కౌలు రైతులకు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తామని చెప్పి 18 నెలలు గడిచినా పెట్టుబడి సహాయం ఇవ్వలేదన్నారు. వ్యవసాయానికి, ఎరువులకు భూ యజమాని దయాదాక్షిణ్యాలపై కౌలు రైతులు ఆధారపడాల్సి వస్తోందన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం లేక చాలా నష్టపోవాల్సి వస్తోందన్నారు. వ్యవసాయంలో 80% ఉన్న కౌలు రైతుల పట్ల ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా ఉందో అర్థం కావటం లేదన్నారు. కాబట్టి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం నూతన కౌలు చట్టం తీసుకురావాలని కోరారు. 80 రోజుల నుంచి రెగ్యులర్గా వర్షం పడుతుంది. ఈ సందర్భంగా పత్తి అంతా కూడా ఎకరానికి 2 క్వింటాల నుంచి 5 క్వింటాలు హైయెస్ట్. పత్తి రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకునే దశ వచ్చింది. పత్తి రైతులందరూ కూడా క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి. పత్తి మీద తీసుకున్నటువంటి ఎవరైతే రైతులు రుణాలు ఉన్నాయో రుణాలు రద్దు చేసి కొత్తగా రుణాలు ఇవ్వాలనేది అనేటటువంటి డిమాండ్తో ఈ రోజున ఆందోళన జరుగుతుంది. ఈ ఆందోళనలో నా పేరు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి, రైతు సంఘం కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి గువ్వల సీతారామరెడ్డి గారు కూడా మాట్లాడతారు. మేము నా పేరు పివి ఆంజనేయులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎన్టీఆర్. ప్రధానంగా ఏంటంటే నష్టపరిహారం రాస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించినా కూడా అది నామమాత్రంగా గ్రామాల్లో అధికారులు ఏంటి పైపైన తిరిగి రాస్తూ ఉన్నారు. అట్లా కాకుండా కౌలు రైతులకు కూడా పూర్తిగా నష్టపరిహారం రాసి ఆ నష్టపరిహారం నేరుగా కౌలు రైతుకే వాళ్ళ ఖాతాలో జమ అవ్వాలని ప్రధానమైన డిమాండ్. దాంతోపాటు ఏంటంటే అన్నదాత సుఖీబాబు కూడా గ్రామాల్లో ఎవరికైతే కౌలు కార్డులు వచ్చినాయో ఆ కార్డులతో పాటుగా వాళ్ళు కూడా అన్నదాత సుఖీబాబు 20,000 రూపాయలు వేయాలనేది కూడా ప్రధానంగా డిమాండ్. అట్లాగే ఈ రోజున గ్రామాల్లో ఇప్పుడు పత్తి ఎకరానికి వచ్చేసి 2-3 క్వింటాలు తప్ప ఎక్స్ట్రా అయ్యే పరిస్థితి కనపట్లేదు. దాన్ని కూడా CCA కేంద్రాల్లో ఓపెన్ చేయలేదు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా వాటిని అమ్మటే CCA కేంద్రాలు కొనుగోలు చేసి ఆ పత్తిని తేమ శాతం లేకోకుండా వాటిని కొనుగోలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేసాం. అదేవిధంగా ఏంటంటే క్రాప్ ఇన్సూరెన్స్ కూడా పత్తికి, అదేవిధంగా ఇన్సూరెన్స్ వరి పొలానికి కూడా ఇన్సూరెన్స్ ఇచ్చేసి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టి దాన్ని కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ మేము ఈ రోజున ధర్నా చేస్తా ఉన్నాం. హైదరాబాద్లో నవంబర్ 8, 9వ తేదీల్లో జరిగే జై హో 3వ జాతీయ సమ్మేళనం విజయవంతం చేయాలని ఖదీ జ్ఞాసి రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. మతాల మధ్య కొంతమంది మతోన్మాదులు చిచ్చు పెడుతున్నారని, సాధారణ ప్రజలు ఈ ఉచ్చులో చిక్కుకుని ఒకరిని ఒకరు ద్వేషించుకుంటున్నారని తెలియజేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జై భారత్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. జై భారత్ ఉద్యమ కౌన్సిల్ సభ్యుడు రవీంద్రనాథ్ మాట్లాడుతూ జై హో హిందూ ముస్లిం ఏక్ హో సబ్ హిందుస్థానీ ఏక్ హో జై భారత్ అనే నినాదంతో నవంబర్ 8, 9న జరుగుతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా జై హో జాతీయ సమ్మేళనం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవనంలో ఎల్బీ నగర్ హైదరాబాద్లో జరుగుతుందని, ఈ కార్యక్రమానికి దేశ సమైక్యతను కోరుకునే ప్రతి ఒక్కరూ ఆహ్వానికులేనని, ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. అన్ని మతాల వాళ్ళు, హిందూ ముస్లిమే కాదు ప్రతి మతాల వాళ్ళు కలిసికట్టుగా వచ్చి మన భారత జాతిని సంరక్షించుకోవాలని కోరుకుంటున్నాను. ఇదే విధంగా ఈ జై హో 3వ జాతీయ సమ్మేళనం పూర్తిగా దీన్ని అందరు సభ్యులు నిర్విఘ్నంగా చేయాలని, జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను.
ఈ ప్రతి ఒక్క మనిషిలో ఈ ఆధ్యాత్మికమే కాదు మానవత్వంతో కూడిన సమ్మేళనం కావాలని, మంచికి ముందుగా అడుగు వేసి మంచి అనే దానికి ముందు పదం కావాలని కోరుకుంటున్నాను. అనంతరం ఖదిజాసి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో ఈరోజు మతాల మధ్య కొంతమంది మతోన్మాదులు చిచ్చు పెడుతున్నారని, సాధారణ ప్రజలు ఈ ఉచ్చులో చిక్కుకొని ఒకరిని ఒకరు ద్వేషించుకుంటున్నారన్నారు. దేశ సమైక్యత కోసం, స్వాతంత్ర్యం కోసం ప్రాణాల్ని త్యాగం చేసిన రాంప్రసాద్ బిస్మిల్, అబ్బక్క ఖుల్లా ఖాన్, గాంధీజీ, గఫర్ ఖాన్, స్వామి వివేకానంద స్ఫూర్తితో జైహో 3వ జాతీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అందరూ ప్రతి ఒక్కరూ మత సామరస్యత కోరుకునే ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. మతంలో ఉన్నటువంటి విద్వేషాలని తొలగించి మనమంతా సోదరభావంగా ముందుకు వెళ్ళాలని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. జైహో దీన్ని నిర్మిస్తుంది. జై భారత్లో భాగమైనటువంటి ఒక సంస్థ జైహో. దీన్ని హిందూ ముస్లింలు కలిసి నిర్మించుకున్నటువంటి సంస్థ ఇది. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది దీనిలో పాల్గొని మత సామరస్యం గురించి, మతోన్మాదం గురించి కూలంకషణంగా తెలుసుకొని, అదేవిధంగా మతం వేరు మతోన్మాదం వేరు అనేది కూడా ప్రతి ఒక్కరూ గ్రహించి మతాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ, ఇతర మతాలని ప్రేమగా గౌరవించుకుంటూ సామరస్యంతో సహజీవనం చేయవలసిన మనం కొంతమంది రాజకీయాల లబ్ధి కోసమో లేకపోతే రకరకాల ఆలోచనల కోసమో మతస్థుల్ని ఉపయోగించుకొని వాళ్ళు లబ్ధి పొందుతున్నారు తప్ప ఈ మతాల్ని సంస్కరించడం కానీ, మతాల్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించడం కానీ చేయట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన దేశంలో ఉన్న సమస్యల్ని మనమే బాగు చేసుకోవాల్సిన, సంస్కరించుకోవాల్సిన విధానం మనదే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి మత సామరస్యాన్ని పెంపొందించుకోవడాన్ని, మతోన్మాదాన్ని తరిమివేయడానికి సహకరించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెహికల్ డిపోలో చిన్న కాంట్రాక్ట్ పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారని, కార్పొరేషన్ అధికారులకు పలు వాహనాలు మరమ్మతులు చేసి ఇచ్చిన బిల్లులు చెల్లించడం లేదని సింగనగర్కు చెందిన ఎస్ హుస్సేన్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ లక్ష్మీషాను కలిసి అర్జీ అందజేశారు. తాను చేసిన పనులకు తనకు డబ్బులు ఇవ్వకుండా వేరే వారి పేరు మీద 2 బిల్స్ పెట్టుకున్నారని తెలిపారు. తాను పనులు చేయకపోతే ఎవరు చేశారో చెప్పాలన్నారు. వీఎంసీ పీజీఆర్ఎస్లో 2-3 సార్లు ఫిర్యాదు చేసినా తనను విచారించకుండా, ఏమీ వివరణ కోరకుండా అధికారులే సరిచేసుకుంటున్నారని ఆరోపించారు. అందుకే కలెక్టర్ కార్యాలయంలో నేడు ఫిర్యాదు చేశానని, పోలీసు కేసు నమోదు చేయాలని కలెక్టర్ చెప్పారన్నారు. పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రతి రూపాయి కూడా ప్రజలు కష్టపడి కట్టిన పనుల రూపాయి ఇది మిర్చింది. ఎవరొబ్బ సొత్తు ఇవ్వట్ల మాకు మీ జోబులో రూపాయి ఇవ్వట్ల, మా జోబులో ఇవ్వట్ల. ఈరోజు నేను అడుగుతున్నా అంటే గట్టిగా అడుగుతున్నానంటే, నేను మగాడిలాగా డేట్ నేను చెప్తాను. నవంబర్ 23వ తారీఖున ఈ వెహికల్ నా దగ్గర ఉంది. మీరు దగ్గర ఎవరు చేసి ఆ కాంటాక్ట్ చూపించండి, ఏ షెడ్లో పెట్టారు చూపించండి నాకు. మీ డ్రైవర్ నా దగ్గర ఉన్నాడు ఆ టైంలో. కానీ మీ దగ్గర ఫొటోస్ ఉన్నాయి, నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి. మీరు మాట్లాడే కాల్ రికార్డ్స్ ఉన్నాయి. కానీ ఫారెన్సిక్ రిపోర్ట్స్ పంపించండి. ఆ కాల్ రికార్డ్ నేను మాట్లాడారా లేదా, మీదా నాదా కాదు వాయిస్ అని. ఎందుకు అలా చీటింగ్ చేస్తున్నారు డిపోని? పాతకాలం వాళ్ళే ఈ పాత కాంట్రాక్టర్లతోనే చాలా మంది కూడా ఏంటి ఒక బిల్లుకి 10 బిల్లు పెట్టుకుంటున్నారు. ఇంకా నా తెలిసిన మడికి విషయం ఏంటంటే నాలుగు ఉండకూడదు. అక్కడ ఉంటే ఇవన్నీ రహస్య బయటపడతాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.